ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నట్లుగా కొంతమంది మహానుభావులు కారణ జన్మలు. అలాంటి వారు వారి జీవిత కాలంలో తమ తరంతో పాటు తమ భవిష్యత్ తరాలను కూడా ఉద్ధరించడానికి పూనుకుంటారు. వెయ్యేళ్ల తర్వాత కూడా ఓ మహానుభావుడి ప్రభావం మనపైన ఉందంటే అతను సామాన్యుడు కాదని అర్థం చేసుకోవాలి. అలాంటి ఓ మహానుభావుడే శ్రీమద్ రామానుజులు. సామాజిక సమరసతకు ఆనాడే బాటలు పరిచిన గొప్ప సమరసత వారధి. విశిష్టాద్వైతం బోధించి భక్తి ఉద్యమాన్ని రగల్గొల్పిన గొప్ప ఆధ్యాత్మిక విప్లవ సారథి కూడా. రామానుజుల వారు తమిళనాడులో శ్రీ పెరంబదూరు అనే ఊరిలో కలియుగం మొదలైన 4118 అంటే సామాన్య శకంలోని 1016వ సంవత్సరంలో భారతీయ కాలమానంలో పింగళ నామ సంవత్సరం వైశాఖ శుద్ధ షష్ఠి నాడు సూర్యుడు మేషరాశిలో ప్రవేశించిన ఆర్ద్ర నక్షత్రంలో ఆసూరి కేశవ సోమయాజి కాంతిమతి అనే పుణ్య దంపతుల నోముల పంటగా జన్మించాడు. ఈ సంవత్సరం ఆయన జయంతిని ఏప్రిల్ 22న జరుపుకుంటున్నాం. రామానుజులు మనుష్యులంతా ఒక్కటే అని నమ్మిన ఆదర్శవాది. తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన రామానుజుల కాలంలో అష్టాక్షరి మంత్రం పరమరహస్యంగా ఉండేది. ఈ మంత్రం ఎవరు పడితే వారు అనుష్ఠానం చేయకూడదని నియమం ఉండేది. అందుకే సదాచార సంపన్నులైన పెద్దలు, గురువులు అర్హులైన వారికి మాత్రమే అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించేవారు. అంతేకాదు ఈ మంత్రాన్ని గురుముఖత ఉపదేశం పొందిన వారికి ముక్తి కలుగుతుందని ప్రబల విశ్వాసం. ఎవరైతే ఈ మంత్రాన్ని బహిరంగంగా ప్రకటిస్తారో వారు నరకానికి వెళతారన్న మూఢనమ్మకం కూడా ఆనాటి సమాజంలో ప్రబలంగా ఉండేవి. రామానుజులు సమాజ శ్రేయస్సు కోసం, అందరి బాగు కోసం తానొక్కడు నరకానికి వెళ్ళినా పర్వాలేదని ఆ రోజుల్లోనే అందరినీ ఎదిరించి ఆలయ గోపురం పైకి ఎక్కి అష్టాక్షరి మంత్రాన్ని సామాన్యులందరికీ బోధించిన నిస్వార్థపరుడు. ఈ మంత్రోపదేశంతో అందరికీ ముక్తి కలిగితే తన జీవితం ధన్యమని భావించి సహజీవన సమతాభావాలను ఆనాడే ఆయన ప్రతిపాదించారు. హిందువులు పరమ పవిత్రంగా భావించే గాయత్రి మంత్రం అందరికీ అందించిన మహాపురుషుడు రామానుజులు. రామానుజులను ఆదర్శంగా తీసుకుని ఆ తరువాతి కాలంలో ఎందరో అవతార పురుషులు ఆయన మార్గాన్ని నమ్మి ఆచరించి ఆదర్శంగా నిలిచారు. భగవద్ రామానుజులు విశిష్టాద్వైత సంప్రదాయాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రచారంలోకి తీసుకురావడమే కాకుండా నేర్చుకోవాలన్న ఆసక్తి కలిగిన వారందరూ మంత్రాలకు, మంత్రార్థాలకు అర్హులేనని ఉపదేశం చేశారు. భగవంతుని నామాన్ని ఉచ్చరించడానికి అందరూ అర్హులే అని, అందులో ఎలాంటి ఆంక్షలు, ఆటంకాలు లేవని, అన్ని వర్ణాల వారు ఆలయ ప్రవేశార్హులని చాటి చెప్పారు. అన్ని వర్ణాల వారికి మంత్రోపదేశం చేసి వారికి ఆలయ ప్రవేశాలను కల్పించడం ద్వారా ఆధ్యాత్మిక సామ్యవాదాన్ని ఆచరణపూర్వకంగా చూపారు. 1000 ఏళ్ల కిందటే భవిష్యత్ భారతావనికి దారి చూపిన ఆధ్యాత్మిక సుగంధం శ్రీ రామానుజులు. శ్రీ భాష్యం అనేది బ్రహ్మసూత్రాలపై శ్రీరామానుజులు రచించిన సవివరమైన వ్యాఖ్యానం. ఇది విశిష్టాద్వైత వేదాంతానికి పునాదిగా నిలుస్తుంది. భగవద్గీత భాష్యంలో ఆయన ఆధ్యాత్మిక ఎదుగుదలకు భక్తియే కీలకమని నొక్కి చెప్పారు. భగవంతునికి సంపూర్ణ శరణాగతి యొక్క ప్రాముఖ్యతను బోధించే శరణాగతి గద్యం, శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం వంటి స్తోత్రాల సమాహారమైన గద్యాలను కూడా ఆయన రచించారు. ఆయన రచనలు భక్తులకు వారి ఆధ్యాత్మిక మార్గంలో మార్గనిర్దేశం చేస్తూ స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ఈనాటికి సమాజంలో ఎప్పుడైనా ఆర్థిక, సామాజిక, రాజకీయ, మతపరమైన ఉద్రిక్తతలు వచ్చి మత సామరస్యం లేక అస్థిరత్వంతో, అపనమ్మకంతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో శ్రీమద్ రామానుజులు చూపిన విశిష్టాద్వైతం ఆధ్యాత్మిక స్థిరత్వం సాధించడానికి దిశానిర్దేశం చేస్తాయి. అంతటి గొప్ప మహనీయుడి ఆశయాలను ఆచరణలో పెట్టడమే ఆయన జయంతి రోజు ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి.